మనీ లాండరింగ్ కేసులో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘెల్ ఆయన కుమారుడి నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. మద్యం కుంభకోణం, మనీ లాండరింగ్ కేసులకు సంబంధించి ఉదయం నుంచి ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ఛత్తీస్గఢ్లోని 14 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కావాలనే ప్రతిపక్ష పార్టీల నేతల్ని టార్గెట్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. We all know that ED has become the pet dog of Mr. Modi and Amit Shah, and they can send that dog to anywhere they want. And Mr. Bhupesh Baghel has been a strong leader for Congress and fought these kind of battles, and the Congress party stands with him. We all know that this kind of fake action, fake narratives being built by BJP and the RSS will be defeated, and people of Chhattisgarh will also knows that the truth is different, and the narrative which they are trying to build is a wrong narrative. And Bhupesh Baghel ji is a leader who has come from backward class, and he has grown from the rank and file of the Congress party. He has seen all the difficulties in the people of Chhattisgarh, and he has solved many of their problems, and he has stood with the people of Chhattisgarh. For that, the BJP is punishing him. ఛత్తీస్గఢ్లో మాజీ సీఎం నివాసంలో ఈడీ సోదాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నేత అదేవిధంగా ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి భూపేష్ బఘెల్ అదేవిధంగా ఆయన కుమారుడు చైతన్య బఘెల్ నివాసాల్లో ఈ రోజు ఉదయం నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. చైతన్య బఘెల్ కి సంబంధించి ఛత్తీస్గఢ్ వ్యాప్తంగా ఉన్నటువంటి 14 ఆఫీసులు అదేవిధంగా ఆయన నివాసాలపైన కూడా రైడ్స్ జరుగుతున్నాయి. భిలాయ్ నగరంలో ఉన్నటువంటి భూపేష్ బఘెల్ ఇంట్లో సోదాలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తున్నాయి. ఏదైతే 2019-2022 మధ్య ఛత్తీస్గఢ్ సీఎం గా భూపేష్ బఘెల్ ఉన్నప్పుడు మద్యం కుంభకోణం జరిగిందని ఈడీ ఆరోపించింది. ఈ మద్యం కుంభకోణం వల్ల ఛత్తీస్గఢ్ ప్రజలకు భారీ నష్టాన్ని కలిగించింది. లిక్కర్ సిండికేట్ 2100 కోట్లను కొల్లగొట్టింది అన్నది ఈడీ గతంలో పేర్కొంది. ఈ కేసులోనే మాజీ మంత్రి కవాసి లక్మా, రాయ్పూర్ మేయర్ సోదరుడు అన్వర్ జబ్బార్, మాజీ ఐఏఎస్ అనిల్ తుటేజా తదితరులను కూడా జనవరిలో అరెస్ట్ చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఈ కేసులోనే ఈ యొక్క ఈడీ దర్యాప్తు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. మద్యం కుంభకోణం వల్ల ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఖజానాకి భారీ నష్టం కలిగిందన్నది ఈ యొక్క ఈడీ చేస్తున్నట్టు ఆరోపణల ప్రధానమైన అంశం. ఈ కేసులోనే పలువురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలు సహా అనేక మందిని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ స్కామ్ తో ముడిపడినటువంటి కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈడీ రైట్స్ ఈ రోజు ఉదయం నుంచి కూడా జరుగుతున్నాయి. అయితే తదుపరి వారిని ఈ వ్యవహారాల్లో ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. దాదాపు 15 టీంలు ఈ యొక్క రైల్లో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి భూపేష్ బఘెల్ ట్వీట్ కూడా చేశారు. తన కుటుంబంపై ఈడీ రైట్స్ నేపథ్యంలో చేసినటువంటి ట్వీట్ లో 7 ఏళ్లుగా నడుస్తున్నటువంటి పత్రిక కేసును ఇప్పటికే కోర్టు కొట్టేసింది. ఈడీ అధికారులు పిలవని అతిథుల్లా ఈ రోజు తెల్లవారుజామునే భిలాయ్లో ఉన్నటువంటి నా ఇంట్లోకి చొరబడి సోదాలు చేస్తున్నారు. ఇలాంటి కుట్ర ద్వారా పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీకి అడ్డుకట్ట పడిందని బీజేపీ భావించడం తప్పుడు అభిప్రాయం అవుతుందని కూడా ఆయన ఎక్స్ వేదికగా ఈ పోస్ట్ చేశారు. మరోపక్క ఈ దాడులు ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో అన్ని వైపుల నుంచి కూడా బీజేపీ ఇరుక్కుపోయింది. కాబట్టి ఈ రోజు పార్లమెంట్ లో జరుగుతున్న పరిణామాలు దేశ ప్రజల దృష్టికి రాకుండా ఉండేందుకే భూపేష్ బఘెల్ నివాసం పైన ఈడీ దాడులు చేస్తూ ఉంది. హెడ్లైన్స్ మార్చడానికి బీజేపీ కుట్ర జరుగుతుంది అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు ఈ రోజు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. సుంకాలు, దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటం, ఓటర్ల జాబితా మోసం మొదలైనటువంటి అనేక అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇవాళ వచ్చినటువంటి హెడ్లైన్స్ ని మార్చడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే ఈ యొక్క సీనియర్ నేత అయినటువంటి భూపేష్ బఘెల్ ఇంటిపై దాడి చేయడానికి ఈడీని ఉపయోగించుకుందని కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి విమర్శలు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.